నమస్తే అండి రైతు సోదరులకి. ఇవాళ మనం మేడిపల్లి గ్రామం, యాచారం మండలం, రంగారెడ్డి జిల్లా రైతు అచ్చిరెడ్డి దగ్గర మనం ఉన్నాం. ఈయన సేఫ్జిన్ కంపెనీకి సంబంధించినటువంటి రబీ కాలానికి విజయ్ అనే సన్న రకాన్ని తీసుకొచ్చి సాగు చేశాడు. దాదాపు ఇవాళ ఫుల్ మెచ్యూరిటీ దశలో ఉన్నది. దాదాపు ఈ వరి పైరు యొక్క ముఖ్య లక్షణాలు మనం గమనించుకున్నట్లయితే, విజయ్ యొక్క ముఖ్య లక్షణాలు మనం గమనించుకున్నట్లయితే, దుబ్బు ఎక్కువగా ఉండడం దీని యొక్క ప్రత్యేకత. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే వేరు దృఢంగా ఉండడం వలన ఇప్పుడు వచ్చే యాసింగ్ కాలానికి వచ్చే గాలి దుమారాలకు కింద పడిపోదు. అదేవిధంగా ఇంకా ముఖ్య లక్షణాలు ఏమున్నాయి దీంట్లో అనంటే, సుడిదోమను అంటే సన్న రకాలకు సుడిదోమను ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నది కాబట్టి ఈ రకము ఆ సుడిదోమను తట్టుకునే లక్షణాలు మెండుగా ఉన్నాయి. అదేవిధంగా ఎండాకు తెగులు, అగ్గి తెగులును కూడా తట్టుకుంటుంది. ఇంకోటి స్లిక్ బైట్ అంటే పాము పొడను కూడా తట్టుకునే అవకాశాలు, ఉల్లికోడును తట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో దీని గొలుసు కూడా మనం ఇక్కడ రైతులు ఇప్పుడు గమనించవచ్చండి. మీరు దీని గొలుసు చూసుకున్నట్లయితే దాదాపు ఒక పెద్ద స్కేల్ అంటే 27 సెంటీమీటర్లు ఉన్నది. ఈ 27 నుంచి 30 సెంటీమీటర్ల వరకు ఉన్నది. గింజలు కూడా ఇందాకనే మేము లెక్క పెట్టినాం. ఇక్కడ గింజల శాతం చూసుకున్నట్లయితే 450 నుంచి 500 గింజలు ఉన్నాయి. దీంట్లో ఇంకోటి ఏంటంటే, సూటి రకాలతో పోలిక చేసుకుంటే ఇతర 10 కేజీల రకాలతో పోలిక చేసుకున్నట్లయితే ఈ రకంలో ఉన్న ముఖ్య లక్షణాలు ఏంటంటే, నూనె శాతం ఎక్కువగా ఉండడం వలన రైతులకు మంచి కుకింగ్ క్వాలిటీ అంటే అన్నం వండుకున్నా కానీ చాలా బాగా ఉంటుంది. సో కాబట్టి రైతు సోదరులు గమనించి ఇలాంటి వంగడాలను ఇప్పుడు వచ్చే ఖరీఫ్ అంటే వానకాలానికి ఎక్కువ మొత్తంలో రైతులు సాగు చేసుకుంటే రైతులకు మేలు జరుగుతుంది. దీని ఎకరాజికి విత్తనాల 15 నుంచి 20 కేజీల విత్తనం అవసరపడుతుంది. కాబట్టి రైతులు కూడా గమనించి ఇలాంటి వంగడాలను ఎంచుకొని మరింత మెరుగైన పంటలు పండించుకోవాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇంకా మరి ముఖ్య లక్షణాలు చూసుకున్నట్లయితే దీంట్లో మనకు 135 రోజుల పంట కాలం అండి. ఇది రబీ ఖరీఫ్ పంటలకు అనుకూలమైన రకం. ఇక్కడ మీరు మొత్తం పైరు కూడా ఇక్కడ చూసుకోవచ్చు. రైతులు గొలుసు చూసుకోవచ్చు. దీంట్లో మిల్లింగ్ శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. మిల్లింగ్ కూడా మనం రైతులు చూసుకున్నట్లయితే 100 కేజీలకు 70 నుంచి 80 కేజీల మిల్లింగ్ శాతం కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి రైతులు ఖరీఫ్ కాలానికి తప్పనిసరిగా ఈ రకాన్ని ఎంచుకుంటే రైతుల పాలిట వరంగా మారి తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభాలను గడించాలి అనుకుంటే ఇది సేఫ్జిన్ కంపెనీ విజయ్ అనే స్తన రకానికి సొంతం. థ్యాంక్ యూ సో మచ్.